स्वयं रूप कदा मह्यं ददाति सपदान्तिकं नाम श्रेष्ठमनुमपि सचिपुत्रमत्र स्वरूपं रूपतस्याग्रमरुपुरी माधुरी घोषवाटी राधा कुंड गिरिवर मोहो राधिका माधवास प्राप्त जस्य प्रतितं श्री गुरुं तं नतस्मि जयतां सुरतोर्पंगु मम मंदर मतिर्गति मत सर्वस्व पदाम्बुजौ श्री राधा मदन मोहन दिव्यद वृंदारण्य कल्पद्रुमाद श्रीमद रत्नागार सिंहासनस्थौ श्री श्री राधा श्रील गोविंद देव पृष्ठादिभिः सेभ्यमानौ स्वराम श्रीमनरासरसारम्भे वंशीवट तटस्थित कर्षण वेण सुनर गोपी गोपीनाथ श्रेयस्तु न भुजे सभ्य वेणुं शिरसि चिकिपिंचं कटितटिदुकुलं नेत्रान्ते सहचर कटाक्षं विदधते जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे भक्त्या विहीना अपराध लक्ष्ये क्षिप्तस्थ कामास्तु तरंग माझे कृपामयि त्वां शरणं प्रपन्ना वृंदे नमस्ते चरणारविंद नवजलधर वर्णौ धौतवर्ण प्रसन्नौ वदन नयन पद्मौ चारु चंद्रावतंसौ अलका तिलक भालो केशवेश प्रफुल्लौ भज भज तु मन रे राधिका कृष्ण चंद्र कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। श्री रूप सनातन भट्ट रघुनाथ श्री जीव गोपाल भट्ट दास रघुनाथ क्षय गोसाई करी चरण वंदन जाए विघ्न नाश भीष्ट पुरण श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। प्रप्रथमना आराध्यतम अस्मदीय गुरुपाद पद्म नित्यल्ला प्रविष्ट श्री श्रीमद् भक्ति वैभव पुरी उस्माई महाराज वारी अशोक अभय पाद पद्मनకు భక్తిపూర్ణ నమస్కారాలు సమర్పిస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుతున్నాం। తదుపరి పరమ గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాదుల వారి భక్తిపూర్ణ పాదపద్మనకు సాష్టాంగ ప్రణామం తెలియపరుస్తూ వారి అనుగ్రహాన్ని మరి మరి కోరుతున్నాం। పూజ్య వైష్ణవులకు భగవత కథా పిపాసు భక్తులకు మాతృమండలి స్తోత్రమండలి అందరికీ మా భక్తిపూత నమస్కారాలు। కార్తీక నెల అంతటా కూడా అందరూ భక్తితో ఉండవాలి అని శాస్త్రం చెప్తుంది। ఈ నెలలో భగవంతుణ్ణి ఆరాధించిన వలన భగవంతుడికి సంతోష విధానము కలుగుతుంది। ఈ నెలలో
గోపాల ఆరాధన. గోపాలుని చిన్న చిన్న పిల్లల్ని ఎట్లాగా తెల్లవారుజామున నుంచి లేచి ఆడడానికి ఆడుకుండడానికి పిల్లలందరి దగ్గర పాట పాడడమే భగవంతుడు గుణగుణాలు కీర్తిస్తారు. అతనే స్వయం భగవంతుడు అయినా సరే శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. శాస్త్రం కూడా చెప్తుంది కృష్ణుడే స్వయం భగవంతుడు అని. అతని పరిపూర్ణమైన అవతారానికి ఆది స్వరూపుడు అయి భగవంతుడు ఈ జగత్తములో లీలా చేస్తారు. ఇది మర్త్యలోకం. అందరూ లీలా చూడాలి, లీలా వినాలి, లీలా విషయాలు కూడా చెప్పాలి. మర్త్యలోకం బట్టి ఇక్కడ చిట్ట చివరికి ఏమిటంటే మృత్యు ప్రాప్తి. ఏమి జరగదు. మర్త్యానికి మృత్యు ఉంది అని అంటున్నారు. మృత్యువు అంటే చనిపోవడమే. అయ్యో, ఎంతటి దుర్లభకరమైన ఇటువంటికి శాశ్వతకరమైన మనుష్య జన్మం పొంది చనిపోవడమే. అవును, చనిపోవడమే తప్ప ఏంటి మిగిలేది కాదు. ఇక్కడ ఒక పైసా మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ మనం చేయవలసింది పని ఏమిటి అంటే అతన్ని పొగిడించి చెప్పడమే. అతనే గుణగుణాలు, జగత్తము అతనిది బట్టి, అతనే మనకి సృష్టించారు బట్టి, అతనే మనకి ఇటువంటి దుర్లభమైనది మనుష్య జన్మం ఇచ్చి ఉన్నారు బట్టి భగవంతుడిని థ్యాంక్ యూ చెప్పడమే. భగవంతుడు ఎవరు మన తాలూకా శ్రేయస్సు కోరుతున్నారు, ఎవరు మనకి ఉపకారం చేసి ఉంటారు, ఎక్కడ కనిపించనండి అంటే థ్యాంక్ యూ అండి అని ఎంచెత్తంటే ఉపకారం మా శ్రేయస్సు కోరినవాడు. అటువంటి వ్యక్తికి మనం సన్మానం ఇవ్వవలసిందే ఎక్కడ అయినా సరే. మనకి సన్మానం అక్కర్లేదు, భగవంతుడికే. ఈ జగత్తమంతా అతనిది, మహానుభావుడిది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ జస్య భువనాన్ని బిభర్తి దుర్గా. ఛాయేవ జస్య భువనాన్ని బిభర్తి దుర్గా. దుర్గా అంటే దుర్గమే. ఈ ఏరియా అంతా, ఈ ప్రాంతం అంతా, ఈ జగత్తమంతా దుర్గాదేవి అండర్లో పెట్టేశారు భగవంతుడు. దుర్గా ఏంటంటే స్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు. ఏరియా అంతా పోలీసు వాళ్ళు అండర్లో పెట్టేస్తే పోలీసు వాడు ప్రతి గంటకి వాళ్ళు రూల్ రెజల్యూషన్ పెట్టి స్ట్రిక్ట్గా ఇక్కడ గొడవలు రాలేక, దొంగతనంగా పోలేక, లేకపోతే ఎటువంటికి ద్వంద్వము లేక ఏరియా చాలా కంట్రోల్లో ఉంచుతారు. అలాగే భగవంతుడు కంట్రోల్లో ఉన్నా సరే ఇప్పుడు ఇది ఏరియా ఇప్పుడు ఎవరు కంట్రోల్? మొత్తం అంతా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తర్వాత మనం ఆంధ్రప్రదేశంలో ఉన్న ముఖ్యమంత్రి, తర్వాత ఇతర మంత్రులు ఎవరికి ఏ విభాగం ఇచ్చి వాళ్ళందరూ చేతిలో ఉంటుంది. ఆంధ్ర ముఖ్యమంత్రి చేత. అంచేత ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అంటే దుర్గమ్మకి పెట్టేశారు. దుర్గా అమ్మ, ఈ శాసన భారం అంతా మీదే అని. ఎంచేత మీరు ఈ అందరికీ శాసించిన వలన కొద్దిగా వాతావరణం బాగుంటుంది, శాంతిగా.
ఉంటుంది, లేకపోతే అందరూ తాగేస్తారు, లేకపోతే రకరకాలు పాపకర్మాలు చేసి, లేకపోతే దొంగతనంగా చేసి, అన్యాయ అత్యాచారం చేస్తూ ఏదో ఒకటికి ఒకటి కొట్టుకుని చచ్చుతారు. జదువంశము ఎట్లాగా నాశనం అయిందో ఈ లోకము కూడా భగవత్ అండర్లో లేకపోతే, భగవంతుడు మాట వినలేకపోతే ఈ జగత్తంతా నష్టభ్రష్టం అయిపోతుంది. ఇప్పుడు యదువంశం నష్టం అవడానికి కారణం ఏంటంటే కృష్ణుడు మావాడు రా, మనం ఏం చేసినా సరే పర్వాలేదని వాళ్ళు తాగుడు పేగుడు అన్ని చేయడమే, అన్యాయం అత్యాచారం చేయడమే. చివరికి భగవంతుడికే మనసుకి కలిగింది, అందరూ మా మాటలు ఉండలేదు, అందరికి కొద్దిగా డరం లేదు, భయం లేదు అని చెప్తాం. యదువంశం నాశనం అయిపోవడమే మంచిది అని భగవత్ సంకల్పంలో యదువంశం నాశనం అయింది. భగవంతుడు తెలియలేక కాదు, భగవంతుడికి తెలిసిగా కంసుడు దౌరాత్మము రాక్షసుల చేత యదువంశము పాడవు నష్టము అవుతుంది అని చేత తీసుకుని వెళ్ళి సముద్రంలో అక్కడ భవనం నిర్మాణము చేసి అక్కడ భగవంతుడి అందరికీ అక్కడ నిలబెట్టడమే జరిగింది. ఇప్పుడు భగవంతుడు లేకపోతే అందరికి తీసుకుని ద్వారకలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, రొక్కించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు భగవంతుడికి ఇష్టం కలిగింది, ఈ అందరూ భగవంతుడు మాట వినలేదు, మా స్వజన మహాత్ముడు ఇది అది అని చెప్పి ఇప్పుడు కేర్ఫుల్ తీసుకోలేకపోయిన వలన అతి విత్పాతము జాదవులకి ఎప్పుడు జరిగిందో సమూలంగా యదువంశానికి నాశనం. సృష్టి స్థితి ప్రళయం ఈ అన్నీ కూడా సృష్టిని తయారు చేయాలి అంటే అతనే, సృష్టిని రక్షించాలి అంటే అతనే, సృష్టిని ప్రళయం అంటే నష్టం చెందాలి అంటే అతని చేతిలో. కాబట్టి మనం భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుంటూ ధర్మము చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ధర్మం అంటే ఎవరు అయ్యా? ధర్మం అంటే భగవంతుడు, స్వయం భగవంతుడు. ధర్మం అంటే భగవంతుడు చెప్పిన శాస్త్రం. ధర్మం అంటే చెప్పిన శాస్త్రానికి అనుసరించి నడవడమే మన ధర్మం. శాస్త్రాన్ని అనుసరించలేక ఇష్టంగా ప్రవర్తిస్తే అతనికి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అని అంటారు. అంచేత మనము ఎప్పటికైనా సరే భగవంతుడు అండర్లో ఉండవలసింది. మన స్వతంత్రుడు కాము, జీవుడు స్వతంత్ర కాదు, పరాధీనుడు. భగవంతుడు అనుగత్యములు అండర్లో మనం ఉన్నవాడు. కాబట్టి మన ఇష్టము ఎవరికి చంపడమే, లేకపోతే ఏదో చేయడమే, ఎట్లాగా అన్యాయం అత్యాచారం చేసి ఉండాలి అని మన ఇష్టము కాదు, భగవంతుడు ఇష్టం. భగవంతుడు నీతి నియమాలు ఎట్లాగా, పండగలు ఇటువంటికి, భగవత్ నామాలు ఎట్లాగా, భగవంతుడు గుణగణాలు కీర్తించడానికి శాస్త్రములు ఉపదేశించి ఉంది. ఇలాగా ఈ పళ్ళ నెలలో ఇలాగా చేయాలి అని కూడా శాస్త్రములో చెప్పబడినది. బట్టి పుణ్యమైన నెల కొన్ని ఉంది. ఏదో వస్తుంది ముందుకి ధనుర్మాసము, ఇప్పుడు కార్తీక మాసము, ఇట్లాగా ఇంకా పూజా పునస్కారం చేసి పండగలు, హోలీ పండగలు, అట్లాగా దినమున భగవంతుని పేరుతో చేయాలి, మన ఇష్టంతో కాదు. మన చుట్టాలు బంధువులు అందరినీ పిలిపించి చేసుకోవచ్చు అని ఉద్దేశం భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు ఉద్దేశం మానేసి మా అల్లుడు వస్తారు, మా కూతురు వస్తారు, మా మనవడు వస్తారు, మా అన్నయ్య వస్తారు, ఉద్దేశం అదే. వాళ్ళకి పండగకి బట్ట కొనాలి, అలాగా ఇది కొని పెట్టాలి, ఇలాగా మంచి మంచము కొనేసి దాంట్లో పడక పెట్టాలి, లేకపోతే
మంచి మంచి భోజ్య వస్తువు అంతా తినిపించాలి అని ఉద్దేశం. ఇది కాదు పండగ. పండగ అంటే భగవంతుడు పాండురంగడు, అతనే రంగా, అతనే శ్రీ ఐశ్వర్య జస వైభవముతో కూడి ఉన్నవాడు. భగవంతుడిని మనం ఏ రకంగా ఆరాధించాలి అంటే గోపికలు ఆరాధించారు, కృష్ణుడికి ఆరాధించారు. ఏంటి ఎట్లాగా ఆరాధించారు? ఏంటి? బ్రజేశ తనయ, బ్రజలో తనయుడు అంటే కుమారుడుగా ఆరాధించారు. ఆరాధ్య భగవాన్ బ్రజేశ తనయ, భగవంతుణ్ణి ఆరాధన ఎలాగా చేశారు బ్రజవాసులు, బ్రజ స్త్రీలు? ఆరాధ్య భగవాన్ బ్రజేశ తనయ సద్ధామ బృందావనం. మీ అందరికీ తెలియలేకపోతే ఆరాధన బృందావనికి వెళ్ళి చూసిరండి. వాళ్ళు ఎట్లాగా కృష్ణగత ప్రాణమయ్యి కృష్ణ తప్ప మాకు రక్షించిన వాళ్ళు ఎవరు లేరు అదని ఒకటే లెక్క పెట్టేశారు. కృష్ణుడు మాటలో ఉండేవారు, కృష్ణుణ్ణి ఆరాధించారు, కృష్ణ ప్రేమ ఆస్వాదించేవారు, కృష్ణ సేవ చేసి కాలాతిపాత చేసేవారు. కృష్ణుడు చూశారు, మా గురించి అందరూ ఇక్కడే పుట్టి ఉన్నారు. అదే కృష్ణుడు గోలోకము, ఎక్కడ గోలోకంలో బోయికుంఠలో పుట్టి భూలోకానికి వచ్చి మర్త్యలోకములో బృందావనంలో ఉండడని జాతి పతి నిష్ట మడి ఆచారం ధనముతో అధికంగా లేక అట్లాగా ఈ యాదవులు ఉన్న స్థానానికి ఆ ప్రాంతం అంతా చూస్తే ఏదో బాగుంటున్నా అంత అడవి, అడవిజే అడవి. 12, 24 అడవిలు. ఏ ఏరియాకి వెళ్ళి చూసినా సరే కొండ, అడవి ఇట్లాగా. వాళ్ళు ఎవరు శుభ్రంగా స్నానం చేయడమే, శుభ్రంగా వండి తినడమే, శుభ్రంగా తిరగడమే. అక్కడ ఆ సంస్కారం ఉందా? అది కూడా లేదు. నా బాళందరికీ సంస్కారం లేనా సరే కూడా భగవంతుడు అక్కడే దిగారు. వైకుంఠం గోలోకం నుంచి భూలోకానికి వచ్చి అక్కడ దిగి వాళ్ళు అందరితో కలిశారు. వాళ్ళ ఇంట్లో పుట్టారు, వాడు ఇచ్చిన వస్తువు తినేవారు. వాడు ఏ రకంగా కృష్ణ పరమాత్మని సత్కరించేవారు అట్లాగా ఉన్నారు. వాళ్ళతో కలిసిపోయారు. వాళ్ళు దానికి అలవాటు, తిండికి అలవాటు. మనం ఇప్పుడు అంటే కూరలు ఇది అది ఏదో తినాలి అని అన్ని, అక్కడ కాదు. రొట్టి వెన్న లేకపోతే నెయ్యి కొద్దిగా వేసి అయితే రొట్టి వాళ్ళు అందరూ తినేస్తారు. అక్కడ ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. మనకేమిటి అంటే ఉండాలి, ఏంటి ఉండాలి, నా కారం ఉండాలి, ఉప్పు ఉండాలి, ఇది ఉండాలి, ఆ రకంగా ఉండాలి అని మనం పెద్ద పెద్ద హోటల్ నుంచి 5 స్టార్ హోటల్ నుంచి రప్పించి తింటున్నాము. అది రుచి, ఇది రుచి. అక్కడ బృందావనంలో గోపపురంలో రుచి ఏమిటి అంటే నీ పేరు ఎంత రుచిరా, కృష్ణనామ రుచి. మనకి ఎప్పుడు కృష్ణనామము రుచి కలుగుతుందో మన బంధనాలు తొలుగుతుంది. కృష్ణ నామే రుచి హోబే గుంచిబే బంధన్. నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు అంటున్నారు, కృష్ణ నామే రుచి హోబే గుంచిబే బంధన్. దయాల్ నితాయ్ చైతన్య బోలే నాచరే అమార మోహన్. నిత్యాయి చైతన్య స్వామి నిత్యానంద మహాప్రభు దయాల్ నితాయ్ వాళ్ళ దయామయులు. ఈ జీవుడు భవ సంసారం నుంచి ఎట్లాగా ఉత్తీర్ణం అవుతారు, ఉద్ధారం అవుతారు. వాళ్ళు మనకి పథదర్శకులు చెప్తున్న ఈ రకంగా భజన చేస్తే మనం సంసారం నుంచి బయటలో పడిపోతామని. అనాయాసే సఫల హవే జీవేర జీవన్.
అనాయాసంగా మన జీవనం సాఫల్యం అయిపోతుంది. అంచేత గౌరవ కృప, కృష్ణ కృప, నిత్యానంద మహాప్రభు కృప ద్వారా కృష్ణనామం మనం కీర్తనం చేసిన వలన మనం అనాయాసంగా భవ సంసారం దాటిపోతారు అని శాస్త్రం చెప్తుంది. అంచేత శాస్త్ర విధిమూర్ఛిద్యం కార్య వ్యవస్థతో శాస్త్రం చెప్పిన పద్ధతిగా మనం చేయాలి. అంచేత ఈ నెల అధికమైన పూజా పునస్కారాలు నిష్ఠ ఆచరణం శాస్త్రము చెప్తుంది. చాలామంది బలిపారు బృందావనికి వెళ్ళిన వాళ్ళు నెల రోజులు అక్కడ ఉంటారు. పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ నెల రోజులు ఉంటారు. ఏదో తింటూ ఒక పూట తిని ఏదో వ్రత ఉపవాస స్నానం, జమునా నదుల స్నానం, పూరి సముద్ర స్నానం అట్లా చేసి జగన్నాథుని స్వామిని సేవించి నెల రోజులు నక్త భోజనం అంటారు. నక్త భోజనం అంటే ఒక పూట 12 దాటిన తర్వాత అట్లాగా చేసి పురాణం, ఆ స్థల పురాణం, జగన్నాథ స్వామి ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎంత దేవాలయం ఎవరు కట్టారు, స్వామి దీంట్లో స్థాపించిన వాళ్ళు, రోజు షడరస వ్యంజనంతో స్వామి వారికి సేవ ఎవరు ఏర్పాటు చేశారు, స్వామి ఇక్కడ ఏమిటి లీలా చేశారు, ఎవరిని నిస్తరించారు, ఇక్కడ కూడా అందరూ తీసుకుని అక్కడికి ఎక్కడో ఎవరు చనిపోతే అయినా సరే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ స్థాన మహత్వం అంటే ఆ స్థల మహత్వం. ఆ స్థలం పేరు ఏంటంటే శంఖక్షేత్రం. జగన్నాథ స్వామి క్షేత్రము శంఖక్షేత్రం. స్థల పురాణం మనము తెలుసుకోవాలి. ఈ శంఖక్షేత్రంలో స్వామి మన జ్యేష్ఠ భ్రాత బలరాముడు, చెల్లి సుభద్రాదేవితో ఈ శంఖదళ పద్మం అక్కడ స్వామి ఆ సింహాసనం పైన కూర్చుంటూ ఏ భక్తుడు పిలిచినా సరే పలుకుతున్నారు. అంచేత ఆ స్థలము అంటే అందరికీ సరాగం అంటే ఇష్టమే. ఏది అయినా సరే వెళ్ళి జగన్నాథ స్వామి దగ్గర దర్శనం చేసి ఒకసారి వస్తే మనసు శాంతిగా ఉంటుంది. ఇక్కడ స్థలం మాత్రం ఏంటంటే ఎక్కడే ఏమిటి అయితే తిరుపతి వెళ్ళి వచ్చేస్తామని. సింహాచలము ఇక్కడ డబ్బులు లేనివాళ్ళే, డబ్బులు ఉన్నవాళ్ళు సింహాచలం కాదు, తిరుపతి. అంచేత అందరికీ అక్కడ బృందావనంలో అందరూ ఏమి అంటే ఎవరికి ఏమి జరిగినా సరే అది శ్రీ గోవర్ధనగిరి పరిక్రమ వేసేస్తే ఆ కోరిక నిర్వహించిపోతుంది. ఎటువంటి జబ్బుల్లో పీడితమైనా సరే రోగాలు తొలగిపోతుంది. వాళ్ళందరికీ విశ్వాసం. స్థల మహత్వం ఎక్కడెక్కడ ఉంటుంది. స్థల పురాణం అని మన స్థల పురాణం అక్కడ ఎప్పుడు రాశారు పురాణం అంతా. స్వామి సీఎం పిఎంకి తిగిన వస్తామా అంటున్నారు. వాళ్ళందరికీ స్థలం విషయాలు తెలుసుకోవాలి కదా. ఎందుకు ఇక్కడ గుడి కట్టారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ గుడి కట్టడం, ఎన్ని గోవులు పోషించడమే కారణం ఏంటి, అది అక్కడ బోల్డు ఖరీదు ఉంది. ఆ భూమి ఇప్పుడు 15 కోట్లు ఎంత ఎకరం ఉంది. అటువంటి స్థానంలో మీరు ఇలా మందిరం కట్టేసి జాగా అంతా పాడు చేస్తారు అంటే స్థలం లేక, స్థలము విషయాలు తెలుసుకోలేక ఇది పాపమయ స్థానమా పుణ్యమైన స్థానమా రణస్థలం
అక్కడ యుద్ధాలు అయ్యి అందరూ చనిపోయిన స్థలం, అదే స్థలం రణస్థలమే. అది కాదు, స్థల పురాణం ఉంది. పూర్వం కుర్మనాథుడు అక్కడ ఆవిర్భావించిన కారణం, అక్కడ 33 కోట్ల దేవతలు వచ్చి కుర్మనాథుని సేవించడమే. కుర్మనాథుడు మనకి అవసరం ఏంటి? ఏమి ఉపకారం అంటే, మందరాచల పర్వతాన్ని దాన్ని వేపి మీద ధరించి ఉన్నారు. మందరాచల పర్వతముట ఎందుచేత రాక్షసులకి దేవతలకి సంఘర్షం జరిగింది, గొడవలు వచ్చి రాక్షసులు ఒప్పుకోలేదట. ఏమి గొడవ? నా మోహిని రూపముతో స్వామి భగవంతుడు కృష్ణుడు అమృతం తీసిన రావడం మీకు తెలిసింది. అమృతము గురించి అందరూ గొడవ. రాక్షసులు తినాలి అంటారు, దేవతలు కూడా తినాలి అంటారు. అంచేత దీని కారణం వలన అమృతము ఆశతో అందరూ ఇప్పుడు సంఘర్షము, కలహం. ఎందుకు అయ్యా మీరు అమృతం తినాలి అంటున్నారు, వాళ్ళు అమృతం తినాలి అంటారు. ఎవరికి బలం అధికో అతనే తినాలి లాకు. విష్ణుమూర్తి దేవతలు రాక్షసులు ఒప్పుకోలేకపోతే ఇద్దరికి శాంతిపరచడాని గురించి సముద్రానికి మంథనం చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు సముద్రుడు ఒక పేరు రత్నాకరం. మీరు ఏది కావాలా అయితే సముద్రంలో దొరుకుతుంది. అష్టైశ్వర్య భోగభాగ్య మణిమాణిక్య వైడూర్యాది సమం. ఇప్పుడు పూర్వం వాళ్ళు అందరూ ఈ మతి మాణిక్య అష్టైశ్వర్య భోగోల, లక్ష్మీదేవి కూడా దాంట్లో. అతనికి లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టం లేదా? అందరికీ ఇష్టమే. లక్ష్మీదేవి ఇష్టం కదా, ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? అందరికి భూ శ్రీ సంపద ధన ధాన్యాది ఐశ్వర్యాది లక్ష్మీదేవి దగ్గర మనకి దొరుకుతుంది. అంత అందరూ లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారానికి చేస్తున్నారేమో, ఏదో లక్ష్మీ పూజని చేస్తారు. మార్గశిరం మాసంలో ఒడియాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు కనక మహాలక్ష్మి వచ్చిన నుంచి ఇక్కడ కూడా మొదలు పెట్టేశారు. లేకపోతే ఇక్కడ చేసేవారు కొద్ది శ్రావణ మాసం, అయితే పోలే. ఎందుకు శ్రావణ మాసంలో చేయండి, మార్గశిర మాసంలో చేయండి, కనక మహాలక్ష్మి చేయండి, లేకపోతే అష్టలక్ష్మి మందిరం ఉంది. ఎక్కడ లక్ష్మి అని పేరు పడితే అందరికీ ఆశ ఏంటో దొరికిపోతుంది అని జరిగింది. అమ్మ కరుణామయి, అందరి పైన దుఃఖులు, దరిద్రులు, భక్తులు ఏ రకంగా పిలిస్తే పలుకుతుంది. అంచేత అందరూ లక్ష్మీ పూజ అంటే అందరికీ ఇష్టం. అందరికీ ఎవరికి నా ఈ మర్త్యంలో నివేశించినాడు ప్రతి ఒడికి లక్ష్మి అంటే ఇష్టం. లక్ష్మీదేవి కరుణాకటాఖ్యం శ్రీ సంపద ప్రసాదించదని. అయితే రాక్షసులు దేవతలు సంఘర్షము. అయితే విష్ణుమూర్తి ఎప్పుడూ దేవతలు సాపేక్షన ఉంటారు. ఇది మోహిని రూపముతో అమృతము వడ్డించడానికి రాక్షసులు ఎప్పుడు చూస్తే దేవతల పైన సంఘర్షము చేసి ఉంటారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఒక అందమైన అమ్మాయి, మోహిని రూపం. ఒక ఆడవాళ్ళు కొద్దిగా అందంగా ఉంటే ముఖం అంటే మోహినిలాగా ఉందిరా అని అంటారు. ముఖానికి చూసి మోహిని అనేస్తున్నారు. ముఖం అంటే దాంట్లో మేకప్లు ఉంటారు కదా కొద్దిగా. ఎవరు బాగా బంగారము
ఇది అది ఒంటి మీద ఆభరణాలు పెట్టేసి మంచి బట్టలు కట్టేసి కనిపిస్తారు. ఏంట్రా ఏ యుగంలో మోహిని చూడ, ఈ యుగంలో మోహిని వచ్చింది అంట. అలాగే చూడడానికి ఎట్లాగా ఉంటుందో లక్ష్మి అమ్మ, అలా భరమయుడని కూడా ఎటువంటి దరిద్రుడైనా సరే అమ్మవారిని పిలిచి పలికి పూజ చేస్తే ఏదో ఇచ్చేసి, అట్లాగా దేవతలు రాక్షసులు కలహం వలన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అన్నారు, ఎవరికి బలమో అధికమో అతను తినేయండి అమృతం, నేను ఇప్పుడు ఏమి చేయాలి, లేకపోతే మీరు ఊరుకోండి, నేను చక్కగా మీరు కూర్చుంటే నేను వడ్డిస్తాను అని. మీ ఇద్దరు కలహం అయితే నేనేం చేయగలుగుతాను. మాకు ఒకటి ఏంటంటే మీరు గొడవ పెట్టుకోలేక అందరూ లైన్లో కూర్చోండి, నేను అందరికీ వడ్డిస్తాను అని అన్నాను. ఈ గొడవలు మంచిది. ఈ అందరూ మందరాచల పర్వతానికి తీసుకుని అది కబాకంద తయారు చేసి, చెరిపడ కబాదండం అని అంటారు దాన్ని. అలాగే రాక్షసులు దేవతలు, రాక్షసులు బలమోధికం బట్టి అన్నారు, మనం ముఖం పక్కన పట్టుకుంటాం, ముందు వచ్చేసి అమృతం తినేస్తామని. తోక దగ్గరికి దేవతలు పోలే, ఎందుకు గొడవ. మనిషి క్షుద్రాశ భూరి కర్మణ, ఆశ ఉంటుంది ఎక్కువ, కానీ భగవత్ అనుగ్రహం లేకపోతే అటువంటి కోరికలు మాకు నిర్వహించు గొడవలు. విష్ణుమూర్తి అన్నారు, ఊరుకోండి, వాళ్ళకి వదిలేండి, రాక్షసులకి పక్క మీరు వెనకల ఉంచండి. ఆ బాసుకి నాగాన్ని తాడు కింద పెట్టుకున్నారు. చెరిపితే ఒక తాడు ఉండేది, అలా అలా పట్టుకుని చెరిపేవారు. అది బాసుకి నాగానికి తాడు కింద పెట్టుకుంటూ, మందరాచల పర్వతానికి కవా కింద పెట్టుకుంటూ, అది ఎక్కడ ఉంచాలి అంటే విష్ణుమూర్తి అతనే వేపి మీద అది పెట్టడమే జరిగింది. ఇప్పుడు వేపి మీద లేకపోతే కిందకి దిగిపోతారు. ఆ రాక్షసికి బలము బలత్కరంగా లాగేస్తే రసాతళానికి వెళ్ళిపోతుంది అని ఇది భయంతో జాగ్రత్తగా భగవంతుడు తట్టుకున్నారు. బాబు దేవతలు లోకేసి ఎన్ని కళహాలు, ఎంత లాగడన పీకడన జరిగినా సరే విష్ణుమూర్తి ఇలాగా సముద్ర మంథనం చేసిన సమయంలో అన్ని రకాలుగా వచ్చింది. మెడిసిన్ కూడా వచ్చింది, విషము కూడా వచ్చింది, ధనరత్నాది కూడా వచ్చింది. ప్రపంచంలో ఏది అని ఇప్పుడు మనం ఆశ్చర్య వస్తువులు అని 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 అనుకుంటున్నామే, గుర్రం కూడా వచ్చింది. అందరూ చల్లగా చల్లదనం. చంద్రుడు ఇప్పుడు ఏసీ పెట్టిన వాళ్ళ, చంద్రుడు లేకపోతే మీరు ఏసీ పెట్టేస్తే చల్లగా వస్తుంది అంటే ఈ అన్నీ కూడా. అది కట్టిన బట్ట కూడా, కట్టిన వస్త్రం కూడా, అది పట్టు అని అని అంటున్నారు, పట్టు చీరలు అని అని అంటున్నారు. అన్నీ కూడా వస్త్రం. అక్కడ లేనది ఇప్పుడు ఎక్కడ వచ్చేసింది ప్రపంచంలో. అలా రాక్షసులు దేవతలకి సంఘర్షణ జరిగింది, లాక్కున్నారు, తిప్పుతున్నారు, కబా తిప్పు. దాంట్లో తిప్పుతూ ఎవరు ఏదో ఏదో ఎక్కడ నుంచి ఎవరు దేవతలు తీసుకున్నారు, ఎవరు జఖ్య నాగ కిన్నరుడు, ఎవరు ఏ వస్తువు ఎక్కడ అందరికీ భగవంతుడు ఇచ్చేసి అమృతం భట్రం భాండము దొరికింది.
అమృత భాండము ఎప్పుడో వస్తే విషము కూడా వచ్చిందో బాబు. విషము ఎవరు? మహాదేవుల వారు కూడా కొంత పడిపోతే ఈ సర్పము అన్ని కూడా పాములు కూడా మహాదేవుల వారు తీసినని పడిపోయింది. అది కూడా తిని అందరూ విషాక్త సర్పము. ఇప్పుడు ఆ సర్పముకి కవాదండములు తాడు కింద అదే ఇప్పుడు విషము వచ్చేస్తుంది. అధికం గొడవలు పడకూడదు ఉంటే అయిపోయింది. అంటే దేవతల అమృతం వచ్చిన సనికి దేవతలు వెళ్ళి పట్టుకుని మనం తీసుకుంటాము అని భాండం పట్టుకుని ఇద్దరు గొడవలే. ఎందుకురా మీ అందరూ గొడవలో? మీరు కూర్చోండి నిశ్శబ్దంగా, నేను వడ్డిస్తాను ఇద్దరికి అని. విష్ణుమూర్తి దేవత సాపేక్షంగా ఇప్పుడు మాట్లాడుతారు కదా. రాక్షసులు మాట వినవలసిందే. రాక్షసులు విష్ణుమూర్తి మాట వినవలసిందే కాదు. కానీ విష్ణుమూర్తి కూడా మాయా చేశారు. ఏంటి? నా మెక్కప్ పిక్కప్తో దేవతలకి కనిపించారు. ఆడవాళ్ళు అందరూ మేకప్ అయి డ్రెస్సింగ్ చేసి బయటికి వస్తే అందరూ ఎలా చూస్తారు? రోజు కట్టిన బట్టలు కాదు సుమ్మా, కొత్తగా ఆభరణాలు. ఇప్పుడు అది కూడా లేకపోతే ఏం చేస్తున్నారు? నా రోళ్ళు గోళ్ళు తీసింది కట్టేది. అది అడ్రమా అని అనుకోండి, లేదు అది ఎవరు, కానీ బయటలో దొరుకుతుంది. అది కూడా కట్టేస్తున్నారు, భుజానికి కట్టేస్తున్నారు, ఇక్కడే కట్టేస్తున్నారు. ఇప్పుడు అందరూ డూప్లికేట్ వస్తులో అందరూ మేకప్ చేస్తారు. కాదు, అతనే స్వయం మోహిని రూపంతో భగవంతుడు వచ్చి దేవతల మనసుని ఆకర్షింపచేసి, దేవతలు మోహిని రూపానికి చూసి మోసపోయారు. మీ మాట ఇప్పటి వరకు గొడవలు, మీరు చెప్తే మనం తప్పకుండా ఒప్పుకుంటామని ఆ రూపాన్ని. అంచేత ఆడవాళ్ళు వండితే మగవాళ్ళు తినడానికి చాలా ఇష్టం. అవును, ఆ ప్రలోభనము, ఆ ఆశ, ఆ మాట ఏంటి ఎప్పుడు ఇంకా తింటారు. వేడివేడిగా కొద్దిగా తినేయండి, వచ్చిన సరే రాత్రి అవుతుంది. అది మాయ. అంచేత మన భక్తి వినోద్ ఠాకూర్, నరోత్తమ దాస్ ఠాకూర్ అందరూ చెప్పారు, మాయారే కోరియా జయో చడనా నజా. మీరు ఏ రకంగా ఆలోచించినా సరే మాయాన్ని దాటడమే చాలా కష్టం, చాలా కష్టం. ఏ రకంగా తిప్పి 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 దాంట్లో పడేస్తారు. అంచేత ఎలాగా ఈ మాయ నుంచి దాటుతారంటే సాధు గురు కృపా వినా నాహికో ఉపాయం. ఈ మాయ నుంచి బయటలో పడాలంటే ఏంటంటే సాధు మహాత్మ గురువులు మా జడో మాయా జతో జడో విద్యా జతో మాయార వైభవో జీవోకే కొరయ గాథ. ఈ జడ జగత్తుల్లో కనిపించిన వస్తువు అంతా మాయా. మాయా దానికి పడి దానికి చూసి నువ్వు పడిపోకూడదు, దాని నుంచి దూరంగా ఉండాలి. మాయ నుంచి దూరంగా ఉండాలి అంటే ఎవరు ఎలాగా? అసలు మాయామయుడు భగవంతుడు. ఆ భగవంతుడిని మనం భజన చేయాలి మాయ నుంచి బయటలో పడాలి అంటే. అంచేత ఎప్పుడు సాధువాక్యం, గురువాక్యం, శాస్త్రవాక్యానికి ఎప్పుడు మీరు గుర్తు చేసి ఉండాలి. దేవతాలకి రాక్షసులకి కొళాలు వచ్చింది. దేవతానికి మోహిని రూపము తీగినొచ్చి, భాండము తీగినొచ్చి, ఇద్దరు లాగితే మోహిని చేతికి వచ్చేసింది. ఆ మాటకి నమ్ముకున్నారు, దేవతలు ఒప్పుకున్నారు, రాక్షసులు కూడా ఒప్పుకున్నారు. లైన్లో కూర్చోండి అని అన్నారు. ఇప్పుడు నడక అంటే ఇంకా చెప్పాకల్లా అన్నీ ఉంది కదా. మనుషులు ఇప్పుడు కూడా పడిపోతున్నారు అంటే
ఆ యాక్షన్ చూస్తూ మనుషులు హీరో కూడా నడిచినా కూడా డ్రెస్ పెట్టి పికప్తో హీరో నడుతున్న హీరోని కూడా నడవడం మీరు చూసారా? అంటే పురుషుడు ఎవరు పురుషుడు అయ్యాన్ని అంటారు. ఈ హీరో హీరోయిన్ ఇద్దరు చూపులు పడిపోతాం. పురుషుడు ఎవరయ్యా? ఇప్పుడు అందరూ శివుడికి ముక్కు కింద నేతలు తయారు చేస్తున్నారు కదా, అతని హీరో. పడిపోయారు. పార్వతీదేవిని ఏదో ఎక్కడ ఎవరు లేనా చోట్లో ఇప్పుడు దేవి పార్వతీదేవి కోరింది, ఏమండి అందరూ ఆడవాళ్ళకి తీసుకునెళ్ళి ఏదో ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో దేనికి అని ఓన్లీ ప్లేస్ నా ఏమిటి అండి, ఎక్కడికి ఏదో దీనికి వెళ్తున్నారు కదా అందరూ, హనీమూన్కి తీసుకుని వెళ్తున్నారు భిన్న భిన్న స్థానానికి. అండి మీరు మాకు తీసుకుని వెళ్ళరు, నేను ఏమి లోటుపాటు మీకు వండి పెడుతున్నాను, నీకు చూస్తున్నాను, దాన్ని అందిస్తున్నాను కదా, మీరు మాకు కొద్దిగా ఎప్పుడు ఒక్కరోజు తీసుకుని వెళ్ళడమే వెళ్తామని చెప్పడం లేదు. ఏంటి మా దురాదృష్టమే, ఎప్పుడు ఇంటి లోపల వండి పెట్టాలి, మీ బట్టలు ఉతకాలి, స్నానం చేయాలి, నీకు భోజనం పెట్టాలి, ఇదేనా మా బ్రతుకు అని. పార్వతిని ఈ మహాదేవులు వారు ఎప్పుడు చూస్తే ధ్యానంలో దగ్గరే కూర్చుని ఇంజక్షన్ పొడిచినట్లుగా ఇలాగ మాటలు చెప్పారు. అప్పుడు మహాదేవులు వారు నిజంగా ఆ కన్యాదానం చేసేసింది ఆ తండ్రి దక్కే ప్రజాపతి, తప్పు క్షమించాలి అని మాకు చెప్పారు అని ఏదో ఆవిడ కోరుతుంది కదా అని చెప్పి కదా నువ్వు రోజు గొడవ ఎందుకు వెళ్ళి వచ్చేస్తావు అని. ఏమండి మాకు మాత్రం తీసుకుని వెళ్ళాలి, ఎవరు లేనా చోటకి మీరు తీసుకుని వెళ్ళాలిట, ఎవ్వరు ఉండకూడదు అని అన్నాను. అలాగేలే నువ్వు ఎక్కడ అంటే అక్కడ దిగి పెడతాను, నేను దిగి పెడతాను అంటే మీరు మాకు విడిచిపెట్టి వచ్చేస్తారండి నేను అన్నీ మీరు కూడా ఉండాలి అని తీసుకుని వెళ్ళారు కైలాస పర్వతాన్ని. కైలాస శిఖరే రమ్యే గౌరీ పృచ్చతి శంకరం. ఇది ఆ సాయంకాలం అది కూడా కమెంటరీ చెప్పాలి అని అనుకుంటున్నాం. కైలాస శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయారట ఆ మహాదేవులు వారు. వెళ్తూ ఫ్లైట్ అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడ ఆగింది. ఆగి చూసారా? ఇది నచ్చిందా మీకు? బాగుందిలే, అన్నీ బాగుంది. ఇక్కడికి ఎవరు రారు కదా, ఏమో ఇక్కడికి కైలాసకి ఎవరు వస్తారు? మహాదేవులు వారు. కానీ నేత్రం పడిపోతే కోప దృష్టి ఇంకా ఏముంటుందా, త్రిశూలములు పొడిచేది. ఇక్కడ ఎవరు, ఇది మా ప్లేస్ అని చెప్పేసి మహాదేవులు. అయితే మీ ప్లేస్ అంటే ఎవరు రాకూడదు మాత్రం. వస్తే ఏమిటి అయిపోయింది, ఆ ప్రాణానికి భయం ఉంటే వస్తారు, భయం లేకపోతే వస్తారు అని చెప్పారు. వస్తే చంపేస్తారు. అయ్యబాబు కైలాసం పర్వతం మా ఏరియా అని అన్నారు, మాది, ఎవ్వరు ఇక్కడికి రాదు. తీసుకుని వెళ్ళారు, చూశారు, చెట్లు, లత, పతంగం, ఏదో పూలు, ఫ్లవర్ డెకరేషన్, ఇది అది అన్ని రకాలుగా శోభమానము అక్కడ దేదీప్యమానంగా ఉంది. చూసి పార్వతికి బాగా నచ్చి మహాదేవులు వారు, చూడు నీకు ఏది నచ్చుతుంది, ఎలాగా చేయాలి, ఆహార విహారం ఎలాగా అంటే ఇక్కడ అంతా మీరు తిరిగి చూడు అమ్మా అని. అయితే ఇదేంటి, నేను ఎప్పుడు తపస్య చేయాలి అంటే ఇక్కడే కూర్చుంది, శాంతిగా ఉంటుంది వాతావరణం, చేస్తున్నావు, నీకు ఈ ప్లేస్ నచ్చుతుందా లేదా అని చూడండి. తిరిగి చూస్తున్నారు మహాదేవులు, చాలా బాగా ఉంది, అంచేత మీరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ కూర్చుని ధ్యానం చేసి బాగా ఉంది అని చాలా
అబ్బో ఎంత తిరుగుతామో అంత చూస్తే ఆకర్షణీయంగా ఉంది అని నేను చెప్పి నీరసం వచ్చేసింది బాబు, ఇంకా తిరగలేను అని చెప్పి ధ్యానంలో మహాదేవులు వారు అక్కడికి వెళ్ళి కూర్చుని తొడ మీద వచ్చి కూర్చునిపోయింది పార్వతీదేవి. ఇది కైలాస పర్వతము, జోగిలు మహాత్ములు సాధన పీఠము. ఇక్కడ ఎవరు రారు, దేవతలు వస్తే రావచ్చు, రాలేకపోవడం ఏంటి? ఇక్కడికి ఎవరైనా సరే ఆహార విహారం మన ఆకాశ మార్గం ఇక్కడికి రాలేక ఆకాశ మార్గంలో వెళ్ళవచ్చు. ఎవరు అబ్బో ఈ ఏరియాకి ఎవరు రాకూడదు అని వాళ్ళు రాకూడదు, ఎవరు రారు. మా అండర్లో ఉన్నవాళ్ళు ఎవరు రారు, కానీ మాకు మించిపోయిన వాడు వస్తే నేనేం చేయలేను అని అన్నారు మహాదేవులు. మా అండర్లో ఆదేశ నిర్దేశం పొంది ఉన్న వాళ్ళకి రాకూడదురా కొంతసేపు ఇక్కడికి, మహారాణి మా మహారాణి ఇక్కడ విహరిస్తుంది అని చెప్తాను. నేను ఎవరు అండర్లో ఉంటే అతనికి నేను చెప్తాను, ఆర్డర్ ఇస్తారంటే. అలాగే మహాదేవులు కైలాస పర్వతం శిఖరు పైన మహాదేవులు వారు కూర్చి ఏదో ధ్యానంలో ఉన్నారు. తొడ మీద లీవుడి తిరిగి చూసి కాలు చేతులు నిప్పు పడితే మహాదేవులు తొడ పైన కూర్చునిపోయారు. అదే సమయంలో ఈ గోపాలుడు బొజ్జు గోపాలుడు వెళ్ళి అక్కడ ఇద్దరు కూర్చున్నాను. దొంగ నడుపు చూపు దొంగ నడుపుతూ అలాగ ఎవరు ఏ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు, పరుగో పట్టుకోండి. మహాదేవుడు వారు త్రిశూలం పడటానికేం భయము, చూస్తే భగవంతుడు కృష్ణుడు గోపాల రూపములో ఇక్కడికి వచ్చారు. త్రిశూలం కూడా ప్రహరించడం లేక ఏదో ఎవరన్నా స్వానికి ఇదేమిటి ఎవరు రారు అన్నారు, ఎవరు వచ్చారు చూశారు ఏంటంటారు, నీ తోడ పైన నేను కూర్చుని ఉన్నా, నీవు అంచేత మీతో పాటు ఎప్పుడు రాను, నేను ఇది చేస్తానన్నారు అది చేస్తానన్నారు, ఇది ఏమిటి అని చెప్పి అయితే ఏంటి చేయాలి అంటున్నారు. ఇప్పుడు పట్టుకో, ఎవరు లేదు అది పట్టుకో. మహాదేవులు వారు పార్వతికి పాడేసి పక్కకి పరిగెట్టి వెళ్తూ కానీ త్రిశూలం పాడట్లేదు. వెళ్తే తగిలితే ఇబ్బంది, ఇంకా గొడవలు పెరిగిపోతుంది. వెళ్తూ ఒక చెట్టు వచ్చింది, పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గర దగ్గరే మహాదేవులకి గోపాలుడికి దగ్గరే అయిపోయింది. ఎప్పుడు దగ్గరే పడిపోయింది. సరిగ్గా దగ్గరికి వచ్చేస్తే ఈ గోపాలుడు ఏం చేశారు, రూపం మార్చేసి ఒకవేళ మాకు పట్టేస్తారు కొట్టేస్తారని మాయాధారి గోపాల్ మోహిని రూపం ఇలాగా మోహిని రూపం అన్ని ఎవరు బాగా పెక్కాబులో కడితే అది ఒక మోహిని సగం కనిపిస్తుంది, సగం కనిపించింది. ఇటువంటికి ఇంకా ఈ మహానుభావుడు ఇతని మహాదేవుడు వారు చూశారు. ఇది ఏంట్రా బాబు, ఎవరి నేను మోహినికి గొప్పది అని అనుకున్నాం, మోహిని నుంచి మించిపోయింది ఆనందం అని. ఇప్పుడు కూడా వేశ్యాభివృద్ధి చేసిన వాళ్ళు కట్టిన బట్టలు వేరు. ఒక గృహంలో ఒక గృహిణి ధర్మానికి ఆచరించి ఉన్నవాడు వాళ్ళు కట్టిన బట్టలు వేరు. ఎంచేత శంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు భజగోవింద శ్లోకములో బాగా వర్ణిస్తున్నారు. అంటే నాభిస్తనము మరి అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు భజగోవింద శ్లోకములు. అంచేత ఇవన్నీ చూసి మహాదేవులు వారు ఇంకా చంచలం ఎక్కిపోయారు.
ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? అలాగ వస్త్రం కట్టినా సరే ఏమి ఏదో చేతుకు దొరికిపోయినా అట్లాగా దగ్గరికి వచ్చేస్తున్నారు. అయితే మోహిని వెళ్ళిపోతుంది. అలా చేసిన దానికి మోహిని స్త్రీలు దాటిలోగా అవయవాలు అన్నీ కొంత కనిపిస్తే ఇంకా ఇతనే బాగా పిచ్చి అయిపోయారు. దొరకట్లేదు, మాత్రం పట్టుకోవాలి అని అనే ఉంటుంది, దొరకట్లేదు. ఇలాగా ఇంకా రూపం మార్చేస్తున్నారు మోహిని. ఒక బాలక రూపం పోయి ఒక స్త్రీ రూపము మోహిని రూపముతో చిన్న వస్త్రం అంతే పలసగా బట్టలు కట్టేసి పరిగెట్టేయాలనే ఈ అన్ని రూపాలు చూసి ఇంకా మదము మహాదేవుల వారికి ఈ అన్ని రూపం అయ్యన్న స్వానికి దగ్గర పట్టుకున్న స్వానికి ఇరే బాబు ఇతనే ఇంకా వదలట్లేదు, మాకు పట్టుకోవాలి అంటున్నారు అని చెప్పి విష్ణుమూర్తి ఏం చేశారు? ఒక ఆడ స్త్రీగా ఉంటూ ఒక పుట్టువలు పట్టుకుని బాల్ ఇది ఏంటి అంటున్నారు ఇప్పుడు, బెలూన్ పట్టుకుని ఆడుకుంటూ పరిగెట్టి వెళ్తున్నాం. ఇంకా మహాదేవులు వారు చంచలం అటువంటి రూపాలతో మహాదేవులు వారు చంచలము వెనకాల వెళుతున్నారు, దొరకలేకపోతున్నారు. నో టచ్. భగవంతుడు ఆనందముతో ఆనందం. ఎట్లాగా ఆనందం అంటే కోటి కందర్ప రూప, కోటి కందర్పులకి ఉన్న రూపం. కందర్ప కోటి రమ్యాయ స్ఫురంది వరత్విసే జగన్మోహన లీలాయ మోహిని. నమో గోపేంద్ర సునమే. గోపేంద్ర అంటే గోపేంద్ర అంటే నందమహారాజు గారు, సును అంటే గోపాలు. ఎవరు ఈ రూపం అంతా? ఈ గోపాలుడే. ఇప్పుడు చూసారా ఆ కడ్రాయిని కట్టేసి ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఆ చూపు ఏంటి, ఆ రూపం ఏంటి, అన్ని అదంతా ఆభరణాలు ఏంటి ఉందా ఏమిటి? అదని గోచి మొక్క కట్టేసి ఉన్నా. చూస్తే ఏమి రూపము, ఎంత చేసినా తిరదేమిరా కృష్ణ. నీ రూపాన్ని చూస్తే చాలు. భగవంతుడు నిజంగా భక్తుడు, కవి అనుకోండి, భక్తుడు అయినా సరే రమింపు చేస్తున్నారు. అంటే అతని హృదయలో మనకి బ్లడ్లో బాల్స్ అన్నీ ఉంటుంది అని అంటున్నారు. చూసారా? డాక్టర్ బాల్స్ అన్నీ ఎక్కువ పోయింది అండి అని అంటారు. అలాగే మానవుడికి ఆనందం వచ్చిన స్వానికి లేకపోతే దుఃఖం వచ్చిన స్వానికి ఈ బ్లడ్ తాలూకా సర్క్యులేషన్ వేరుగా ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే ఏంటంటే బాగుండేవారు, ఇక్కడ ఏదో పెద్దటికి విషయాలు విన్నారు, లేకపోతే దుఃఖం ఇంట్లో ఎవరు తల్లి తండ్రి పోయారు దాని గురించి ఎందుకు బాధ. అప్పటి నుంచి ఇతని మూడు మారిపోయిందండి, బొర్ర ఇతర రకంగా ఉంటుంది. అలాగే భావము మన బ్లడ్లో ఉంటుంది. బ్లడ్ అని చేత ప్యూర్ బ్లడ్ అయి ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్లడ్ పని చేసినట్లాగే. చాలా మంది అంటారు దీనికి రక్తచాపం వచ్చేసింది. ఎందుకు వచ్చిందో రక్తచాపం? రోగాలు భిన్నంగా ఉంటుంది. మన ఒక మనసు బట్టి, మన ఆహారము బట్టి, మనం ఉన్న వాతావరణం బట్టి అంతా మారిపోతుంది. అప్పుడు చూశారు మహాదేవులు వారు అలసిపోతున్నారు, శ్వాస ప్రశ్వాసము లాగలేకపోతున్నారు. అట్లాగా పరిస్థితుల్లో చూశారు మోహిని. ఎలాగా చూసినా ఇంకా పడిపోతున్నారు. ఇతనే ఏమి చేస్తున్నారు? మా దగ్గరికి ఇంకా ఉన్నారా, మా ఎంట పడి ఉన్నారా, లేకపోతే వస్తున్నారా లేదా అని చూశారు.
అలాగా మా వెనకల వచ్చారా, ఎవరు వస్తున్నారు, ఇతనే భగవంతుడికి తెలుసు. మహాదేవులు మా మాయలో ఇది అనేది. మహాదేవులు వారు కూడా ఎంత త్యాగి బైరాగి పోలే, ఇతనే ఓరు మందలోడా మాయలోడా అంటే ఇతనే కాదు. మహాదేవులు వైరాగ్యం, శ్మశానంలో వైరాగ్యంలో ఉంటారు. బాగా ఆహారము నిద్ర ఉండదు, భయము ఉండదు, ఎటువంటికి వికారగ్రస్తులు ఉండదు. అటువంటికి మహాదేవులు వారు మనసు చంచలం కలిగి పరిగెట్టి వెళ్తుంది. బాగా ఆడుకుని ఇంకా వెనకలా చూస్తున్నా, ఇప్పుడు రావట్లేదు అని చూస్తే ఇంకా పరిగెట్టి మోహిని దొరకలేకపోయారు. ఎప్పుడు చేతికి స్పర్శించి లేకపోతే మహాదేవులు వారు అప్పుడు బీర్జము స్ఖలితం అయిపోయింది. బీర్జ ఎప్పుడు స్ఖలితం అయింది చూస్తున్నారు. విష్ణుమూర్తి ఇతని కెపాసిటీ ఇక్కడ అయిపోయింది. అన్ని తెలుసుకుంటూ ఆడవాళ్ళు కూడా మగోళ్ళకి తిడతారు. నీ పురుషుడున్నా, మగోడున్నా, నీకు పౌరుషం ఉందా అని తిడతారు. అంటే పురుష తాలూకా వీక్నెస్ చూసి. అలాగే మహాదేవులు వారు వీక్నెస్ చూసి విష్ణుమూర్తి ఎప్పుడు అయిందో ఆ అంత వీర్యం నుంచి ఇప్పుడు చూస్తున్నారా. ఇప్పుడు అంటున్నారు ఏదో ఈ అయ్యప్ప స్వామిలు అని వచ్చారు, చూసారా. ఆ వీర్యములో అయ్యప్ప స్వామి పుట్టారు అంటున్నారు. హరిహర పుత్రవే అయ్యప్ప అని అంటారు. ఎందుకు అయ్యా అప్పట, అప్ప అంటే ఎవరు? వాడు తమిళనాడు భాషలో అప్ప అని నన్ను పిలుస్తారో ఏమో లేదు. అప్ప అంటే మోహిని. విష్ణుమూర్తి మోహిని రూపము ధారించి శివుడు ఎదురకుండా పడి ఉన్నారు. బట్టి ఇప్పుడు బీర్జ స్ఖలితం ఎప్పుడు అయిందో ఆ బీర్జములో మతి, మాణిక్యం, వైడూర్యో, బంగారము, బెండు అది ఇప్పుడు అది అన్నీ వస్తుంది. చదివితే భాగవతములేంటి, పురాణములు అన్ని శాస్త్రం. పురాణంలో లేనిది ఎవరు చెప్పరు. ఎక్కడ చూశారు, ఎక్కడ నుంచి మీరు చదివారు, ఎలాగ తెలిసింది అని అడగవచ్చు కదా. అడిగిన సని సమాధానం చెప్పవచ్చు కదా. అంచేత పురాణంలో అన్ని పురాణాలు కూడా అష్టాదశ పురాణాలు ఎంతవరకు మనకి అవకాశం ఉంది, టైం వేస్ట్ చేయలేక స్వామి తాలూకా గుణగణాలు కీర్తించడానికి మనకి మన లైఫ్ సరిపోదు. భగవంతుడు గుణగణాలు కీర్తించ ఈ రకంగా ఇది రకంగా ఒక పక్కకి వెళ్తూ పురాణం ఇంకొక పురాణంలో ఇంకొక రకంగా వెళ్ళింది. ఏంటి? అమర కహాని. అంటే ఈ అమర కహాని అమర కథ శుకులు వారు వ్యాసులు భార్య ఇతని పురాణ శాస్త్రములో మూలిగిపోయి దీంట్లో ఉండేవారు. ఇతనికి సంతానం ఉందా లేదా, భార్య పిల్లలు అని మనసులో ఉండేది కాదు. వ్యాసు భగవాన్ హరి స్వయం భగవంతుడు. కానీ భార్యామణి మాత్రం మాయ. అక్కడ దాన్ని మొత్తం దబా తినేస్తుంది. భార్యామణి ఏంటి మీరు అందరి చేత పూజించి పొందుతున్నారు. అన్ని శాస్త్రం వేద వేదాంతం అంతా విభజించారు. ఇది చేశారు, అది చేశారు, బాగుంది. మీ పరిస్థితి మా పరిస్థితి ఏంటి చూస్తున్నారా? కనిపిస్తుందా లేదా అని. ఏంటి మన పరిస్థితి? ముసలుడు అయిపోయావా? 60-70కి వెళ్ళిపోతున్నావా?
ముసలుడు అయిపోతే సంతానం కలుగుతుంది ఏంటి? మీరు ఎన్ని పురాణాలు చేస్తున్నా అతని తీసిన వైకుంఠంలో, ఇతని తీసిన నరకంలో, ఎక్కడ అన్నీ చెప్పేస్తున్నారు, పాడేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పుత్రము లేకపోతే, బిడ్డ పుట్టలేకపోతే మనకి మోక్షం కలుగుదో మీకు తెలిసి ఉంటుందా? అవును. అయితే ఏం చేయాలి అంటున్నారు? బిడ్డ అడుగు ఒకటి. ఎవరికి? మీరు ఎవరి గురించి గుణగణాలు కీర్తిస్తున్నారు? అతనికి అడుగు. ఇప్పుడు ఈ వ్యాసుల వారి బుర్రకి వచ్చి భగవంతుడికి అన్నీ మనం వయసు ఎట్లాగా అయిపోయింది, మా గృహిణి ఇట్లాగా అని చెప్తున్నారు. ఏమిటి మన పరిస్థితి అంటే, అదే సమయంలో అష్టాదశ పురాణము చదివి దాంట్లో సారాంశము భాగవతములు రాయడం, భాగవతం మొదలు పెడుతున్నారు అప్పుడు వ్యాసుల వారు. సర్వవేదాంత సారహి శ్రీమద్ భాగవతమిష్యతే. అన్ని వేదాంతం అన్నిట్లో సారము శ్రీమద్ భాగవత పురాణం. అప్పుడు ఈ భార్య గుర్తుపెట్టడమే, భగవంతుణ్ణి వ్యాసుల వారు స్మరించడమే భాగవతం మొదలు పెడుతూ. కాబట్టి భాగవతం పూర్తి అయిన సమయానికి, భాగవతం మొదలు పెట్టిన సమయానికి భగవంతుడు ఇతనికి కోరిన వలన ఈ శుకుడు వాడు తల్లి గర్భములు వెళ్ళి పడ్డారు. ఈ శుకులు వారు తల్లి గర్భములు పడితే ఏమిటైంది? మొదట స్కందము, రెండవ స్కందం, మూడవ స్కందం, నాలుగో, ఎన్ని స్కందాలు? 12 స్కందాలు, 12వ స్కందం అని భాగవతం. అప్పుడు వరకు ఒక్క బిడ్డ తల్లి గర్భంలో ఉంటే 10 నెలల 10 రోజులు బయటికి రావలసిందే. కానీ ఇతని రాలేక లోపల ఉండిపోయారే. లోపల ఉండిపోయే కారణం అంటే ఇతనికి భాగవతము చాలా అమృతంగా అనిపించింది. బయటికి వెళ్తే డిస్టర్బ్, మాయలో ఎటువంటి మైండ్ డైవర్స్ అయిపోతుంది. నేను ఇక్కడ ఉండిగా నేను వింటానని తల్లి గర్భంలో ఉండిపోయారు. భాగవతం విన్నాడని తండ్రి రాస్తున్నారు, చెప్తున్నారు. ఉండిపోయి భాగవతం పూర్తి అయిన వారికి అంచేత 12-13 సంవత్సరం వరకు అక్కడ ఉండిపోయారు తల్లి గర్భంలో. భాగవతం పూర్తి అయింది. ఇతను బయటికి వచ్చి భాగవతం పూర్తి అయినానికి 11వ స్కందం, 12 వైరాగ్యం. అంతా వైరాగ్య సబ్జెక్ట్. ఇతనికి అబ్బాయికి వైరాగ్యం వచ్చేసింది. పుట్టారు, భాగవతం పూర్తి అయిపోయింది కదా. భార్యాభర్త చింతలు ఉన్నారు. ఎవరికి గర్భం అయితే ఇలాగా ఎన్ని నెలలు పుట్టాలి, 12 సంవత్సరం ఏంటి ఇది అని, మాకు ఏంటి అన్ని పరీక్షలు అని చెప్పి భాగవతం పూర్తి అయింది. 12వ స్కందం పూర్తి అయిన వెంటనే ఇతనే తల్లి గర్భం నుంచి బయటికి రావడం. వచ్చారు. బయటికి వస్తే తల్లి స్తనం నుంచి పాలు తాగడమే కాదు, నాభి ఛేదనాది అటువంటి ఏ విషయాలు లేదు. పుడుతూ వెళ్ళిపోయడమే. సుఖముఖామృత ద్రవ సంయుక్తం పిబత భాగవతం రసమాలయం మోహో రసికా భూపి భాబుక. భావన సుఖదేవ గోస్వామిలో ఏమి భావన? తల్లి ఇటువంటిది, తండ్రి అటువంటిది, కామము ఇటువంటిది, ప్రేమము ఇటువంటిది, జగత్తము ఇటువంటిది, ఈ స్థావర జంగమాది సృష్టిలో ఉన్న జీవులు ఇటువంటికి అన్ని రాజా మహారాజా చరిత్రము, గుణానుకీర్తనం, ఈ అన్ని భగవంతుడు తాలూకా లీల 10వ స్కందానికి వచ్చేశారు. భగవంతుడు తాలూకా లీల, కృష్ణుడు ఒక రసామృతం, అది అన్ని తాగి చివరికి వైరాగ్యం. 11, 12 స్కందం వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్షార్థమేక పురుష పురాణం.
భగవంతుడు ఇవన్నీ భాగవత శాస్త్రములో ఇవన్నీ విషయాలు భగవంతుడి గురించి ఉన్నాయి. అది విని అతనికి బహిరంగ సంసార నిత్యం, దీంట్లో సారం అనేది ఏమి లేదు అని చెప్పి బైరాగ్యం అంతా బుర్రకి ఎక్కించి అడవికి వెళ్ళిపోతున్నారు మాట పరీక్షితుడు, సుఖదేవ గోస్వామి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఒకటే ఏడుపు, అయ్యో పుట్టారు, పుట్టి 12 సంవత్సరాన్ని పుట్టారు, డాడీ కాదు మామీ అనే పిల్లలు లేక వెళ్ళిపోతున్నారు. పుత్ర శోకములో తండ్రి, పుత్ర శోకం నేనేదు. అది ముందుగా ఇంకా ఉంది, పరిచయం పెంచితే పెరుగుతుంది. అది మాధవ్ చెప్పడాన్ని అంటే అమరకాని చెప్తున్నారు పార్వతికి. పార్వతి వింటుంది, వింటం పోయిన మాయలయుడి నిద్ర, అది నిద్ర. నీకు అన్నీ కాబలే. కడుపులో విన్నా, అక్కడ ఏంటి విన్నారు? విన్నారంటే పార్వతీదేవికి మహాదేవుల వారు చెప్తున్నారు. ఏంటి అన్ని గోపాల సహస్రనామం చదువుతున్నారా? దాంట్లో శ్లోకంలో అన్నీ ఉంది. మీరు ధ్యానము చేస్తున్నారే, ప్రభు అతనే ఎవరు అని అంటే అఖిల బ్రహ్మాండ నాయక అని మహాదేవుల వారు చెప్తున్నారు. ఓహో అది అని అంటే కొంతవరకే విని నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు. నీకు నిద్ర వస్తే ఇంకా మాకు అడుగుతారండి, నువ్వు పడిపోయి ఉంటారు మాయ అంచేత ఈ పార్వతీదేవికి నిద్ర చేసింది. ఆ అఖిల బ్రహ్మాండ నాయకుడి విషయాలు అతను చెప్పుకుని వస్తున్నారు. కానీ ఈ కథ ఇవుడికి నిద్ర వచ్చేసింది తప్ప చెట్టులో కూర్చున్న పక్కి వింటుంది మాట. అమర కాని కదా. కానీ మహాదేవుల వారు ముందు కండిషన్ పెట్టారు, నువ్వు తప్ప నువ్వు వింటే నేను చెప్తాను, నువ్వెంత మాకు అడుగుతున్నారు బట్టి. ఇంకా ఎవరు వింటారో అతనే అమరుడు అయిపోతారు. మహాదేవుల వారు చెప్తున్నారు పార్వతీదేవి. అయినా సరే ఏమే మాయలో నిద్రలో పోయి. కానీ కండిషన్ ఏంటి? నువ్వు హూ హూ అని చెప్పు. హూ కొడితేగా నేను చెప్పగలుగుతాను, లేకపోతే ఎవరు వినేస్తారు అని. ఈవిడి నిద్రపోతే ఆ పక్షి కూడా చెట్టులో కూర్చొని వింటున్నారు. వింటూ ఈవిడి నిద్ర భంగం అయిపోతే ఒక గోల పెడితే ఏంటి అయింది, ఎంత పని అయిపోయింది, నువ్వు ఇప్పుడు వరకు నిద్రలో ఉన్నారా, నువ్వు నిద్రపోకూడదు, ఈ కథ ఎవరు వినకూడదు అని అంటారు. ఒకవేళ ఎవరు విని ఉంటే అతను అమరుడు అయిపోతారు. ఇంకా ఏమిటి ఉందా, సృష్టి గొడవడ అయిపోతుంది. ఈ వర్షం లోకంలో పుట్టినాడు ప్రతి వ్యక్తి చావాల్సిందే. ఈ కథ విన్నాడు ఇంకా చావురు. ఎంత పని చేశారని అని ఆలోచిస్తే ఇక్కడ ఎవరు నువ్వు నిద్ర ఎప్పుడు నుంచి ఇప్పుడే కొంతసేపు నుంచి కంటి పడిపోయింది అని పార్వతి చెప్పు. ఎంత పని చేశారు, వినేశారు అని. త్రికాళ నేత్రముతో మహాదేవుడు వారు చూస్తే భయం పడిపోయింది పక్షి. అయ్యో అని ఓ నువ్వు విన్నారా అని త్రిశూలం మొదలేశారు. నువ్వు ఉండకూడదు ఇక్కడ. అది భయము, వెనకల త్రిశూలం వస్తుంది అన్ని భయములో మహాదేవులు వర్తులు. ఈమె ఈ వ్యాసుడు భార్య స్నానం కురిచాలు చేసి వచ్చి నేను ఈ పక్షి భయములో గర్భానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉన్నారు. కథ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా
ఇది మహాదేవులు వారు చెప్పి ఉన్నారు, అది విన్నారు. ఇప్పుడు భయముతో, త్రిశూల భయముతో వచ్చి ప్రాణ భయములో కాసులు భార్య గర్భంలో ఉండడం జరిగింది. మిగతా అంతా కూడా వ్యాసులంతా పూర్తిగా చేసి, అది 12 సంవత్సరంలో బిడ్డ పుట్టారు. పుడుతూ వైరాగ్యంతో వెళ్ళిపోతున్నారు. ఏమి కృత్యము లేదు. ఇతనే హా కుమార హా పుత్రం అని ఇక్కడ కథకి విశ్రాంతి ఇస్తాం. రేపుకి మొదలు పెడతాం. 7:30 అయిపోతుంది. అంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి. నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. जय श्री श्री गुरु गौरांगो गंधर्विका गिरिधारी जो की राधा गोविंद जो की जय. राधा दामोदर कृष्ण भगवान की, यशोदा वत्सल कृष्ण भगवान की जय. यशोदा मैया की, नंद महाराज की, आकाश दीपदान की, भुवन मंगल नगर संकीर्तन की, गोपाल सहस्र नाम पारायणकारी भक्त वृंद की, आज के आनंद की, बहुत प्रेमानंद हरे.